మీరు కూడా క్షమాపణ చెప్పాలి ఇలా జరిగినందుకు. మీ మీడియా సమావేశం కోసం మేము ఎదురు చూస్తున్నాం. మా నందమూరి మా దేవాలయం లాంటి నందమూరి కుటుంబం మీదకి రావడం మేము సహించాం, ఊరుకోం. ఎవడైనా కానీ ఎస్పెషల్లీ ఆడవాళ్ళ మీద అన్నగారు బాలకృష్ణ గారు చెప్పినట్టు ఎవరికి జరగకూడదు. మా ఆడపడుచుకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు. పేర్లు తీసుకురావాల్సి వస్తుంది, తప్పట్లేదు. సిచ్యువేషన్ అట్టా ఉంది. ఒరే నానిక, వంశిక, అంబటి రాంబాబు, ఒరే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి, జాగ్రత్త, ఇది హెచ్చరిక కాదు. అన్నగారు అన్నట్టు, మాకు పెద్దగా అన్నట్టు మీరు హద్దు మీరిపోయారు. ఇక మీదైనా మీరు జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్తు ఎట్లా మీకే తెలియదేమో. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. మీ గురించి ఏమనుకుంటున్నాను ఒకసారి మీ వెనక్కి తిరిగి చూసుకోండి. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి. నేను చాలా బాధపడుతున్నాను అక్కడ. ఇంకొకసారి దేవాలయం లాంటి నందమూరి కుటుంబం, అల్లుళ్ళు కానీ అందరూ, పిల్లలు కానీ మనవరాళ్ళు అందరూ కానీ ఎవడైనా మన కుటుంబం మీదకి వచ్చారో బాగుండదు. రాజకీయం పరంగా అది ఉంటే చూసుకోండి, కానీ పర్సనల్గా ఇటువంటి వ్యాఖ్యలు ఎన్నడూ మేము ఎరగం. అసలు ఎప్పుడు భారతదేశం ఎప్పుడు ఎరగలేదు అనుకుంటున్నాను నేను. మేము కూడా గాజు తొడుగుని కూర్చోలేదు ఇక్కడ. మాకు తెలుగుదేశం పార్టీ స్థాపించారు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మా నాన్నగారు. దానికి ఒక డిసిప్లిన్ అంటూ ఉండదు, దానికి ఒక లిమిట్ అని పెట్టాడు ఆయన. దాన్ని మేము పాటిస్తున్నాం. దేనికైనా సహనం అనేది ఉంటుంది. మా సహనాన్ని పరీక్షిస్తున్నారు. మీ చేతులు హద్దు మీరేరో మేము మీరుతాం. అదేంటో ఆయన మా అన్నయ్య గారు చెప్పారు, హద్దులో ఉండండి. ఇటువంటి సంఘటనలు మరో కుటుంబం జరగకూడదని అందరిని కోరుతున్నాను. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఏదన్నా నాకు ఇది ఫస్ట్ టైం నేను ఇట్లా ప్రెస్ మీట్లో మాట్లాడటం. మా తమ్ముడు ఉన్నాడు కనుక మాట్లాడుతున్నాను. ఎప్పుడు ఇలాంటి సంఘటన మా ఫ్యామిలీలో జరగలేదు. నిన్న జరిగిన సంఘటన చాలా అన్ఫార్చునేట్. నా లెక్కలో అయితే అసెంబ్లీ అనేది ఒక దేవాలయంతో సమానం. ఎందుకంటే అక్కడ ప్రజల సమస్యలు కానీ రాష్ట్రంలో సమస్యలు కానీ ఇరుపక్షాలు చర్చించుకుని ఒక దీనికి వస్తారు. అలాంటిది కొంతమంది దాన్ని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడి దాన్ని అపవిత్రం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషి, అంత పెద్ద మనిషి విలిపిస్తా అంటే మేము చూడలేకపోయాం. మా చెల్లెలు అంతకంటే బాధలో ఉంది. ఇద్దరు బాధ చూడలేకపోతున్నాం మేము. ఆయన హయాంలో ఏనాడు కానీ విజయమ్మ గారిని కానీ భారతి గారిని కానీ షర్మిల గారిని కానీ ఏనాడు పల్లెత్తి మాట ఆయన అనలేదు, ఆయన అనలేవలేదు ఎవరిని. కానీ వీళ్ళు మిగతా వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం చాలా తప్పండి. అలా ఏనాడు కూడా మాట్లాడలేదు మా వాళ్ళు. ఎందుకు అలా చేశారో మాకు అర్థం కావట్లేదు. కనుక ఇది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా ఉంటే మంచిదని అనుకుంటున్నాం. మాలో కూడా ఇప్పుడు రామారావు గారి బ్లడ్, బాలకృష్ణ గారి బ్లడ్లే ఉందండి. నిజంగానే ఇలాంటిది ఇంకోటి జరిగితే మా తెలుగుదేశం కార్యకర్తలు, తమ్ముళ్ళు, మా సిస్టర్స్, సోదరిమణులు అందరూ ఏకీభవిస్తారు. మాది ఇంకో అవతారం, తమ్ముడు అన్నట్టు ఇంకో అవతారం చూడాల్సి వస్తుంది. కనుక ఇట్లాంటివన్నీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటే మంచిది. లేకపోతే మహిళ నేత రోజా గారు ఇంకా
మేము ఇంకా మర్యాదగా సంబోధిస్తాం. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్టు అట్టందిడ్డంగా మాట్లాడుతూ ఉంటే మేము అసలు కుటుంబ సభ్యులుగా మీకు అర్థం కావట్లేదు. అసలు నిన్న అసలు మా పరిస్థితి ఏంటి, అసలు కుటుంబ సభ్యులు మేము ఎంత బాధపడ్డాం. ఎందుకంటే అసలు నారా భువనేశ్వరి గారు ఒకవైపు కుటుంబ బాధ్యులతో కాకుండా రాజకీయ పరంగా కూడా, అంటే ముందు ఉండకుండా వెనక్కి చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్యాక్ బోన్గా ఎంత సపోర్ట్ ఇస్తున్నారో అసలు మీకేం అర్థం అవుతుందండి చెప్పండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అసలు మహిళలకు గౌరవం ఇవ్వరు కదా, అసలు మీకు అర్థం కాదు ఆ విషయాలు. అసలు అదే చెప్తాను. మరొకసారి హెచ్చరిస్తున్నాం, నందమూరి తారక రామారావు గారి వారసులుగా, అలాగే తెలుగుదేశం పార్టీ అనేది ఒక పార్టీ మాత్రమే కాదు, అది ఒక పెద్ద కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణగా, ఆయన ఎంతో ఉందాతనంగా పార్టీని నడిపించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఒక పక్క తెలంగాణలో మన అభివృద్ధి చూసాం, గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూసాం. అన్నీ చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ మీ టైం నడవచ్చు సరే, అయినా మీరు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కట్టించిన అసెంబ్లీలోనే కూర్చొని మాట్లాడుతున్నారు కదండి. అది గుర్తుపెట్టుకోండి ముందు అసలు మీరు మాట్లాడేది. మరొక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకులకి, నేతలకి అందరికీ హెచ్చరిస్తున్నాం, దయచేసి ఇక్కడైనా ఇటువంటి చీప్ పాలిటిక్స్ మానుకోండి. దయచేసి ఎవరిని కూడా వ్యక్తిగతంగా మీరు విమర్శించుకోమాకండి. అది ముఖ్యంగా మహిళల మీద. అది మీ స్థాయి ఏంటో మీకే వదిలేస్తున్నాం, మీ వినక్తిగా వదిలేస్తున్నాం. అసలు నిన్న చూశాను టీవీలో, మాయా అప్సెట్ అయిపోయారు, చాలా బాధపడిపోయారు. అది చూసి నేను చాలా షాక్కు గురాను, చాలా చాలా బాధపడాను. అండ్ అన్ఫార్చునేట్ బలబని వంశీ అండ్ కోడాలి నాని వీళ్ళు మా అత్త గురించి ఇలా నీచానికి నీచంగా వారి రాజకీయ లబ్ధి పొందడం కోసం మా అత్తని బలి పశువుగా చేస్తున్నారు. ఇది చాలా చాలా దురదృష్టకరం. నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. భువనేశ్వరి మా అత్త గురించి కానివ్వండి, మీరు మా పెద్దత్త లోకేశ్వరి కానివ్వండి, పురంధేశ్వరి కానివ్వండి, ఉమామేశ్వరి కానివ్వండి, వీళ్ళందరి గురించి మీకేం తెలుసండి? మీ అందరికీ ఏం తెలుసు వీళ్ళ గురించి? మా తాతగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళామతలి వరాల తెలుగు బిడ్డ నటరత్న నందమూరి తారక రామారావు గారు చాలా పద్ధతిగా పెంచారు. ఆ కట్టు బొట్టు కానివ్వండి, ఆ సాంప్రదాయం, ఆ విలువలు, మన తెలుగు ఆడపడుచు విలువలు నేర్పించారు వీళ్ళందరికీ. వీళ్ళు చూసి మేము నేర్చుకున్నాం. మనవరాలు కదా, మా అక్క కుముదిని, మా సీమక్క సిమంతిని, సువాసిని, వీళ్ళందరూ సాంప్రదాయంగా ఉంటారండి. వీళ్ళు వాళ్ళతో తిరగటం కానీ, మందు వేసుకుని తాగేసి పొడకటం కానీ ఇలా ఏమీ చేయలే, ఎప్పుడు చేయలే. పద్ధతిగా పెంచారు. మా తాతగారితో పాటు ఇంకో ముఖ్యమైన మనిషి గురించి చెప్పాలి. అది మా నాయనమ్మ బసవ తారకరం. ఒక పద్ధతిగా పెంచారు అందరినీ. మేము వాళ్ళు చూసి నేర్చుకున్నాం. మా అమ్మ, మా నాన్న, మా అత్తని చూసి మేము నేర్చుకున్నాం. వాళ్ళు ఎప్పుడూ ఇగోగా ఎప్పుడూ బిహేవ్ చేయలేదు, ఎవరితో ఇగోగా బిహేవ్ చేయలేదు. వచ్చిన వాళ్ళందరినీ సాంప్రదాయంగా గౌరవంతో సింపుల్గా ఉంటారండి. వాళ్ళు సింపుల్గా, వాళ్ళు కట్టుబడి చూడండి, ఏ నగలు గిగులు ఏమీ ఉండవు, సింపుల్గా ఉంటారు. వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు. అభిమానులతో కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇండస్ట్రీలో వాళ్ళు కానివ్వండి, పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి, చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. అలాంటి మా అత్త భువనేశ్వరి గురించి కానివ్వండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏమంటే రాజకీయాల్లో రావాలంటే ఇప్పుడు రకరకాల ఇవి ఉన్నాయి, లైక్ ఫిలిం ఇండస్ట్రీ కానివ్వండి, రకరకాల ఉన్నాయి. మనం జాబ్స్ క్రియేట్ చేయాలి. ఇండస్ట్రీస్ కానివ్వండి, ఐటీలో కానివ్వండి, క్రీడా రంగంలో కానివ్వండి, ఎక్కడ చూసినా ఇదే. మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు మీ రాజకీయ లబ్ధి కోసం.
ఇది ఎంతవరకు కరెక్ట్? మా తాతగారు మహిళల గురించి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, చాలా విలువలు ఇచ్చేవారు, వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. మా తాతగారు సినీ రంగం నుంచి మనం ఎప్పటి నుంచో చూసుకుంటే, సినీ రంగంలో ఉన్నప్పుడు మా తాతగారు వరకట్నం పేరు మీద ఒక సినిమా చేశారండి మహిళల కోసం. వరకట్నం అంటే మనం మీకు తెలిసిందే, కట్నం అడగటం తప్పు, ఆడవాళ్ళని కట్నం కోసం వేధించడం తప్పు. ఆ పాయింట్తో పెట్టి వరకట్నం సినిమా తీశారండి. అదే కాదు, కోడలు దిద్దడం కాపురం, అది తాతగారు 200వ సినిమా. సావిత్రి గారు అందులో కోడలు, షీఈ్ ద హీరో అండి. ఎన్టీ రామారావు ఇస్ నాట్ ద హీరో, సావిత్రి గారు ఇస్ ద హీరో. ఎన్టీ రామారావు ఇస్ ద సెకండ్ హీరో. మీరు ఆ సినిమా చూడండి. తాతగారు గేవ్ ఇంపార్టెన్స్ టు ద లేడీస్, ఆ లేడీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పేవారు అండ్ లేడీ సమస్యల గురించి చెప్పేవారు. అవును బాబాయ్ కరెక్ట్. ఓ కోడలు వచ్చి కాపురాన్ని దిద్దారు. తాతగారు మహిళల పైకి వస్తారు, మనమే హీరో ఉండాలి, నేనే డామినేషన్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు తాతగారు. మహిళలు ముందుగా ఉండేవారు, ఇండస్ట్రీలో కూడా మహిళలు ముందు రావాలి. అందుకోసం చాలా జమున గారు కానివ్వండి, సావిత్రి కానివ్వండి, ఇలా చాలామంది హీరోయిన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. అలాంటి మనం అలా ఆడాలని మనం వెన్ను తట్టి ప్రోత్సహించాలండి. ఇలా కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఆడేవారు పోలికలు ఉన్నాయంట మాతకి. సిగ్గు ఉందండి అసలు వాళ్ళకి? సిగ్గు లజ్జ అసలు ఉందా వాళ్ళకి? ఇదే నా మాట్లాడేది. తాతగారు రాజకీయాలు వచ్చిన తర్వాత మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు, అది మీకు అందరికీ తెలిసిందే. అలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం అందరూ కలిసి. రాజకీయ నిరుద్యోగం ఉంది, రాజకీయాల్లో మనం ఉద్యోగ కల్పన కల్పించాలి ఆడవాళ్ళకందరికీ. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇప్పుడు రావాలంటే రాజకీయాలకి ఇలా మీరు మాట్లాడితే ఎవరు వస్తారు రాజకీయాలకి? మహిళలు వస్తారా? ఈ చెత్త మీరు స్టేట్మెంట్స్ ఇచ్చి ఇలా మాట్లాడుతుంటే వస్తారా? భయపడతారు. ఎందుకురా బాబు ఈ రాజకీయాలు, చెత్త రాజకీయాలు అని చెప్పి నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటారు. అదే కాదు, మీరు మా తాతగారి తర్వాత చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపులు తీసుకొచ్చారు. అది ఎవరి కోసం? మహిళల కోసం. మహిళల సమస్య ఉంటే వాళ్ళు సొంత కాలు మీద నిలబడాలని చెప్పి ఆ డ్వాక్రా గ్రూప్ తీసుకొచ్చారు. అలా మా తాతగారి గురించి, మా మావయ్య గురించి కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరూ మహిళల్ని వెన్నుతట్టి ప్రోత్సహించారు. మా బాబాయ్ హరికృష్ణ, ఆయన మహిళలు రిజర్వేషన్ కల్పించారు. ఆయన ఆర్టీసీకి అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు. కండక్టర్ ఫస్ట్ ఉద్యోగం ఇప్పించింది ఒక మహిళలకండి, మహిళకి. మీరు కదా స్టార్ట్ చేయండి, పథకాలు స్టార్ట్ చేయండి మహిళల మీద. ఇలా ఆడు పోలికలు పుట్టాడు, ఈడు పోలికలు పుట్టారు, ఏంటిది? వల్లభనేని వంశీ, కోడాలి నాని అండ్ అంబటి రాంబాబు, ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు ఈ స్టేట్కి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. మీరు గారు మాట్లాడాలి. మీరు వల్లభనేని వంశీని, కోడాలి నాని, వీళ్ళు మాట్లాడింది, అంబటి రాంబాబు, వీళ్ళందరూ నీచంగా మా అత్త గురించి మాట్లాడారు. అత్తే కాదు, సామాన్య మహిళల గురించి కూడా మంచి కించపుచ్చే విధంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. మీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, మీ నుంచి మేము స్టేట్మెంట్ కోరుతున్నాం. మేము ఫ్యామిలీ మెంబర్స్, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్, మా మాయలు అందరు వెయిట్ చేస్తున్నాం మీ స్టేట్మెంట్ గురించి. మీరు కోడాలి నానిని, వల్లభనేని వంశీని బర్త్ ఆఫ్ చేయాలి. మినిస్టర్గా అనర్థం, వాళ్ళకి అర్హత లేదు. అందరికీ నమస్కారం. ఇవాళ చాలా బాధాకరమైన రోజు. ఇట్స్ సో సాడ్ అండ్ అన్ఫార్చునేట్. మా అత్తగారు భువనేశ్వరి గారి మీద
ఇట్లాంటి స్కాండల్స్ వేస్తాం. ఏ రోజు ఆమె మా ఫ్యామిలీ అందరికీ సపోర్ట్గా బ్యాక్ ఎండ్గా ఉన్నారే కానీ పాలిటిక్స్లో ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆమె బిజినెస్ ఏదో ఆమె చూసుకుంటూ ముందుకు సాగారు కానీ ఏ రోజు రాజకీయ జీవితంలో కానీ ఇంకోళ్ళ పర్సనల్ విషయాల్లో ఏ రోజు మాట్లాడలేదు. ఇట్స్ సో అన్ఫార్చునేట్. ఆమె మీద స్కాండల్స్ వేస్తాం. తెలుగు ప్రజలు అన్నా అని పిలుచుకుంటారు నందమూరి తారక రామారావు గారిని. అట్లాంటి ఆడపిల్ల గురించి మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. రాజకీయ నాయకుల మధ్య ఉండాలి కానీ ఫ్యామిలీ విషయంలో ఫ్యామిలీ మహిళల మీద కానీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ మాట్లాడకూడదు. పాలిటిక్స్ ఎప్పుడన్నా పొలిటీషియన్స్ మధ్యలో వీ షుడ్ ఫైట్. ఇట్ కెన్ బీ టిల్ ద కోర్. మనం ఎంతన్నా వాదించుకోవచ్చు, ఎంతన్నా విభేదాలు ఉండొచ్చు, బట్ ఫ్యామిలీ అనేది ఇట్స్ అ డిఫరెంట్ పార్ట్. ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడు తీసుకొని రాకూడదు రాజకీయంలోకి. ఇది చాలా బాధాకరంగా ఉంది. అసలు ఇట్ షుడ్ బి కండెమ్డ్ బై ఆల్ ద పీపుల్. ప్రజలందరూ, తెలుగు వారందరూ కండెమ్ చేయాల్సిన రోజు. రామారావు గారు మహిళలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అట్లాంటి మహిళల గురించి, మహిళలు కాదు ఆయన కూతురు గురించి ఇట్లా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. Please like, share, subscribe to Pragna Media. Please like, share, subscribe Pragna Media. Please share, like and subscribe Pragna Media. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.